విశాఖ రైల్వే స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అన్లిమిటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో యూసీసీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ ఉపాధ్యక్షులు ప్రశాంత్ ముందుగా క్రికెట్ టోర్నీని ప్రారంభించి జట్టు ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అనంతరం మొదటి మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. క్రీడా రంగంలోనే ప్రతిభ కనబరిచిన వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, భారతదేశంలో స్త్రీ పురుషులకు క్రికెట్ లో ఎక్కువగా ప్రాధాన్యత ఉందన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నేటితో ప్రారంభమై ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. It's been a pleasure being here, and every year out of UCC ఇంత డెడికేటెడ్గా వైజాగ్లో ఇలా ఆర్గనైజ్ చేయడం క్రికెట్ ప్యాషనెట్స్ అందరికీ ఒక ఆపర్చునిటీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద పార్టిసిపేటింగ్ టీమ్. మంచి ప్లేయర్స్ ఇక్కడ ఆడి వాళ్ళందరికీ మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇలాంటి ఈవెంట్ మీరందరూ ఎప్పుడు క్రికెటింగ్ డెవలప్ చేయడానికి ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తే మీకు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం రైల్వే గ్రౌండ్స్ అండ్ ఒక గెస్ట్ లా కాకుండా నేను కూడా మా టీం కూడా ఉంది కౌంటీ. సో ఐ విష్ ఆల్ ద టీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. థ్యాంక్ యూ సో మచ్. Now I request Sashi and Harish Garu, can you unveil the runners of trophy? So these are the trophies we are playing, and starting with the league, they are divided into 4 groups, and each group, UCC will be a very good flavor because we have our Andhra mini Ranji players are in the city and they will be participating there in this tournament. Thank you, sir. Sir, a photo kela chun sir. Now we are releasing the balloons for the sign off starting of this tournament. 11th UCC Cricket Tournament 2000. Okay, toss us. Okay. Deepo. अभी LCD ऑफ కాలు తగిలింది లేదు. హరీష్ గారు రావాలి, మీ స్కిల్స్ మీరు చూడాలి. యాక్చువల్గా ఇది ఒక మంచి టోర్నమెంట్. వైజాగ్లో జరిగే యంగ్ ప్లేయర్స్ అందరికీ యూసీసీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని వీళ్ళందరూ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ వాళ్ళు సొంతగా ఎక్స్పెండిచర్ అంతా బేర్ చేస్తూ దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయటం, దానికి ఇప్పుడు నన్ను పిలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా కొత్త కమిటీ అందరూ కూడా క్రికెట్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. మా కొత్త అసోసియేషన్ అందరూ కూడా ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఐపీఎల్లో 5 ప్లేయర్స్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది మేము ఆల్రెడీ చాలా మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. అది కాక మనకి ఇప్పుడు ఐపీఎల్ కూడా 2 మ్యాచెస్ వచ్చినాయి. 2 మ్యాచెస్ విశాఖపట్నం రావడానికి దీని వెనకాల అంటే మ్యాచ్ వచ్చినాయి అనేది తెలుసు, కానీ దీని వెనకాల ఉన్న కృషి చాలామందికి తెలియదు. యాక్చువల్గా మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ, సెక్రటరీ సతీష్ గారు కానీ రోజు లోకేష్ గారితో ఫాలోఅప్ చేసి, లోకేష్ గారితో జిఎంఆర్ వాళ్ళ ఓనర్స్తో మాట్లాడించి దాన్ని తేవడంలో చాలా కష్టపడితే కానీ ఈ 2 మ్యాచెస్ రాలేదు మనకి. దాని గురించి అని చెప్పి ఈ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచాలనే ఇప్పుడు స్టేడియం కూడా రెనోవేట్ చేస్తూ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా క్రికెటింగ్ని ఆంధ్రాలో మేము వచ్చిన తర్వాత ఒక చేంజ్ చూపించాలన్న దాని మీదే చాలా కష్టపడుతున్నాం. డెఫినెట్గా చేసి చూపిస్తాం కూడా. అంటే యంగ్ టాలెంట్ ఎవరున్నా సరే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటి అంటే ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక అకాడమీస్ రన్ చేద్దామని కంప్లీట్గా. ఎలా అంటే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ చేయడానికి ఎక్స్పెండిచరు అవ్వడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో అలా ప్లేయర్లో స్కిల్ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా ఏదన్నా ప్లేయర్
మేమే అకాడమీ రన్ చేసి 365 days అక్కడే అకామిడేషను, అక్కడే లాడ్జింగ్, ఫుడ్ అన్నీ అక్కడే పెట్టి, అక్కడే స్టడీస్ కూడా వాళ్ళకి అక్కడే అన్నీ ట్రైనింగ్ అక్కడే, కోచెస్ అక్కడే ఉంటారు, అన్నీ అక్కడే ఇచ్చి ఈ ప్లేయర్స్ని మనం ఎంతవరకు పుష్ చేయగలమో అన్నీ చేసి అన్ని విధాలుగాను వాళ్ళని యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలనేది 16 ఏజ్ నుంచే తీసుకురావాలనేది మా టార్గెట్. సార్ ఇప్పుడు మహిళలు కూడా బాగా ఫెసిలిటీస్ అనేవి కల్పించారు. వాళ్ళు కూడా ఐపీఎల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు విమెన్ క్రికెట్లో కూడా ఎప్పుడూ లేనిది ఆంధ్రాకి మిథాలీ రాజ్ గారిని పెట్టాం. మిథాలీ రాజ్ గారు అంటే విమెన్ క్రికెట్లో ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రాకి ఒక మెంటర్గా పెట్టి ఆవిడ ద్వారా ఇప్పుడు మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే 19 ఆంధ్ర నుంచి శబ్నం అనే అమ్మాయి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేసింది. అలా ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ 5 yearsలో 100% మేము చెప్తున్నాం, విమెన్ క్రికెట్లో కూడా చాలామంది ఇండియాని రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ వస్తారు. దానికి కావాల్సిన అన్ని విధాలుగాను మేము వర్క్ చేస్తున్నాం. సార్ ఫైనల్గా అంటే ఏసీ అంటే వైజాగ్ నుంచి ఏసీ విజయవాడ తరలిపోయిందంటే క్రమంలో వైజాగ్ 2 ఐపీఎల్ మ్యాచ్లు రావడం, మార్చిలో కూడా 24 తరలి వెళ్ళిపోవటం ఇలాంటివి ఏం లేవులేండి. అంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ రావడంతో మీరు దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అర్థం కాలే మీ క్వశ్చన్. అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఇక్కడ వైజాగ్లో, ఎక్కడికి అన్నీ కూడా లేదు ఆపరేషన్ వెళ్ళిపోతుందని ఒక అపోహ ఉంది. కాదు ఈ కదా, క్రమంలో 2 ఐపీఎల్ మ్యాచ్ రావడంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏసీఏ ఆపరేషన్స్ ఏది కూడా విజయవాడకి అయితే ఇంతవరకు ఏమీ షిఫ్ట్ అవ్వలేదు. ఇక వైజాగ్ నుంచే ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏసీఏ హెడ్ ఆఫీస్ అంతా వైజాగ్లోనే ఉంది కదా. మేము అందరం ఆఫీసు, ఎపెక్స్ మీటింగ్లు ఏ మీటింగ్ పెట్టుకున్నా అన్నీ వైజాగ్లోనే చేస్తున్నాం కదా. సో అలా షిఫ్ట్ వెళ్ళిపోయింది విజయవాడకి వెళ్ళిపోయింది అలాంటివన్నీ ఏం లేదు, కరెక్ట్ కదా సార్. అట్లాంటి వాళ్ళంటే మీరు అనేది విహారీ గురించి కదండి. విహారీ ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చారు, ఆడారు, బాగా పర్ఫామ్ చేశారు. మన రంజీ ట్రోఫీ ఆయనే క్యాప్టెన్. సో మేము కాంట్రవర్సీ అనేది లేదండి. ప్లేయర్లో స్కిల్ ఉంటే 100% వాళ్ళు ఎవరన్నా సరే మేము ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.